వికారాబాద్లో నీటి భద్రత మూసీ నది పునరుజ్జీవనం అనే అంశంపై డాక్టర్ మరి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాప్ కళాశాలలో మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి నిర్వహించిన హనుమంతరావు చతుర్విధ జల ప్రక్రియ రౌండ్ టేబుల్ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు వికారాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు. భూమిలోనే ఉండిపోతుంది. ఇది కాపాడతారు, లేకుంటే ఆ భూమి హీట్ అవుతుంది, ఎయిర్లు హీట్ అవుతుంది. అయితే ఇది కేవలం భూమి తేమ కాపాడుతుంది కాక దీనికి 4-5 వేరే లాభాలు ఉన్నాయి. ఒకటేమో ఎయిర్లు కొంచెం చల్లగా ఉంటాయి, పంటలు మంచి పండుతాయి. తర్వాత గాలితోటి దుమ్ము పోతుంది, ఆ న్యూట్రియన్స్ అన్ని సన్న దుమ్ములు ఉంటాయి, అవి అక్కడనే ఉండిపోతాయి, ఆ తడి కింద ఉంటుంది. దాని తర్వాత దీని కింద ఎకరానికి ఖర్చుతో మొత్తం 1,00,000 ఎకరాలు అక్కడ ఆ ప్రాజెక్టు తలపెట్టింది. 1,00,000 ఎకరాలు కేవలం 150 కోట్లతో పూర్తి చేయవచ్చు. 7-8 వేల కోట్లు కాకుండా 1,50,000 కోట్లు 150 కోట్లతో పూర్తి చేయవచ్చు. ఇది మేము ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ దీనిపైన వారి దృష్టికి తీసుకొని పోవడం, దీన్ని పరిశీలించుకున్నాం. వికారాబాద్ మొత్తం 5,09,000 పైచిలుపు ఎకరాలు ఇక్కడ సాగులో ఉంది. దీంట్లో కేవలం 69,000 ఎకరాలకు నీరు అందుతుంది. బావుల ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.